హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా రాజు అయితే కూర్చొని న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. మమ్మీ ఏంది నానమ్మ అని చెప్పి అంటాడు. గబా రుద్రాణి అయితే అక్కడికి వచ్చేసి మీ అమ్మ కావ్యాన్ని కలవడానికి గుడికి వెళ్ళింది అని చెప్పి రుద్రాణి చెప్తుందనమాట. అది చెప్పంగానే రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడనమాట. ఇటు పక్కన అయితే ఇంకా అపర్ణని అయితే కలుస్తుంది ఇంకా కావ్య అయితే. నేనేం తప్పు చేయలేదు అత్తయ్య, నాకు అసలు ఏం సంబంధం లేదు, అది మీ అబ్బాయితో చెప్పినా నమ్మట్లేదు అని చెప్పి కావ్య అయితే చెప్తుంది. అలా చెప్పంగానే అపర్ణ అయితే అటు అనామిక కంపెనీ మీద దెబ్బ కొట్టింది, అలాగే నీ కాపురం మీద కూడా దెబ్బ కొట్టింది. ఇంకా నువ్వేం చేసినా కూడా రాజు నమ్ముడు అంటున్నావు కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి, సైలెంట్గా ఇంటికొచ్చి నీ కాపురం నువ్వు చేసుకో అని చెప్పి అపర్ణ అయితే అంటుందన్నమాట. ఇంకా అపర్ణ అలా చెప్పగానే కావ్య అయితే షాక్ అవుతుందన్నమాట. ఇంటికి రమ్మనేసప్పటికి మరి కావ్య అయితే మళ్ళీ రాజుతో ఆ ఇంట్లోకి వెళ్తుందా లేదా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.